చోళ దేశంలో పడయారై అనే చిన్న గ్రామంలో ఒక సాధారణ మనిషి జన్మించాడు. కాని భక్తిలో మాత్రం అసాధారణుడు. ఆయనే మన అమర్నీతి నాయనార్. వస్త్రాలు అమ్ముతాడు, కాని లాభం కోసం కాదు, ధర్మం కోసం. శివభక్తుడు ఎవరైనా ఆయన ఇంటి గడప తొక్కితే ఆయన తన సంపదను మరచిపోతాడు, వారికి కౌపీనమును భోజనమును సమర్పించి సంతోషంగా పంపిస్తాడు. భక్తుడి సేవలోనే ఆయన జీవితమంతా లీనమైంది. ధనముంది, వ్యాపారముంది, కాని ఆయన హృదయంలో శివుడే అంతా. అమర్నీతి భక్తి గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలనే శివ పరమేశ్వరుడు సిద్ధమయ్యాడు. ఒకరోజు ఒక వృద్ధ సన్యాసి అమర్నీతి నాయనార్ ఇంటికి వచ్చాడు. సన్యాసిని చూడగానే అమర్నీతి నాయనార్ వినయంగా నమస్కరించాడు. భక్తితో లోపలికి ఆహ్వానించి మంచిగా భోజనం పెట్టాడు. అతిథి సేవలో ఏమాత్రం లోపం లేకుండా అంతా భక్తితో చేశాడు. తరువాత ఆ సన్యాసి ఇలా అన్నాడు: నేను కావేరి నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను, వర్షం పడవచ్చు అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక కౌపీనం అమర్నీతికి ఇచ్చి, ప్రాణం కన్నా జాగ్రత్తగా పెట్టుకో, నేను తిరిగి వచ్చిన తరువాత తీసుకుంటాను అని చెప్పి వెళ్లాడు. అమర్నీతి నాయనార్ అన్నాడు: స్వామి, మీ కౌపీనం నా ప్రాణంలాగానే జాగ్రత్తగా దాచుకుంటాను అని చెప్పి ఆ కౌపీనం జాగ్రత్తగా దాచాడు. కొంతసేపటికి సన్యాసి వర్షంలో తడిసిపోయి తిరిగి వచ్చాడు. నా కౌపీనం ఇవ్వు అని అన్నాడు. అమర్నీతి నాయనార్ దాచిన చోట చూశాడు, ఇంకొక చోట చూశాడు, ఇల్లు అంతా వెతికాడు, కాని ఆ కౌపీనం కనబడలేదు. గుండె వణికిపోయింది, కళ్ళు నీటితో నిండిపోయాయి. స్వామి, మీ కౌపీనం కనబడలేదు, నా దగ్గర మరో కొత్త కౌపీనముంది, దయచేసి అదే తీసుకోండి అని అన్నాడు. అది విన్న సన్యాసి కోపంతో ఇలా అన్నాడు: ఏమయ్యా ఇది? ఊరు ఊరు తిరిగి కౌపీనం ఇచ్చే పేరుతో దొంగతనం చేస్తున్నావా? చాలా బాగుంది నీ పని. ఆ మాటలు విన్న క్షణమే అమర్నీతి నాయనార్ మనసు విరిగిపోయింది. బాధతో కన్నీళ్లతో ఇలా అన్నాడు: అయ్యా, నన్ను క్షమించండి. మీ కౌపీనం బదులుగా నా దగ్గర ఉన్న బంగారం, ఆభరణాలు, ధనం అన్నీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఆ సన్యాసి శాంతంగా నవ్వుతూ అన్నాడు: నేను ఒక బ్రహ్మచారిని, నాకు నీ బంగారం ఎందుకు, నీ ధనం ఎందుకు? నా కౌపీనంకి సమానమైన కౌపీనం నాకు ఇవ్వగలవా? వెంటనే అమర్నీతి తూకం తెప్పించాడు. ఒకవైపు సన్యాసి కౌపీనం, మరోవైపు అమర్నీతి నాయనార్ కొత్త వస్త్రాలు పెట్టాడు, కాని తూకం సమానంగా కాలేదు. తరువాత తన దగ్గర ఉన్న బంగారం, ఆభరణాలు అన్నీ తూకం మీద పెట్టాడు, కాని తూకం ఇంకా కదలలేదు. అప్పుడు అమర్నీతి తన భార్యను, తన చిన్న బిడ్డను చేయి పట్టుకుని ముందుకు వచ్చాడు. కన్నీళ్లతో ఇలా అన్నాడు: స్వామి, నా ధనం కాదు, నా జీవితం మొత్తం మీకు సమర్పణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపం చేస్తూ అమర్నీతి నాయనార్, ఆయన భార్య, ఆయన చిన్న బిడ్డ ముగ్గురు కలిసి తూకం మీద కూర్చున్నారు. ఆ క్షణమే తూకం సమానమైంది. అక్కడ ఉన్నవారి కళ్ళు నమ్మలేదు. వెంటనే సన్యాసి రూపం అదృశ్యమై నంది వాహనంపై పార్వతి సమేతంగా శ్రీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అన్నాడు: అమర్నీతి, నీ భక్తి నాకు ఆనందం ఇచ్చింది, నీ కుటుంబ సమర్పణ నా హృదయాన్ని కదిలించింది. తరువాత ఆ తూకం పుష్పక విమానంగా మారింది. అమర్నీతి నాయనార్, ఆయన భార్య, ఆయన బిడ్డ ముగ్గురు కలిసి శివుడిలో లీనమయ్యారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.